హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 29/7/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, నవమి సాయంకాలం 5:58 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం ఉదయం 10:56 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:22 నుంచి 4:13 వరకు, వర్జము రాత్రి 10:40 నుంచి 12:14 వరకు, అమృత గడియలు ఉదయం 6:19 నుంచి 7:51 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. వార ప్రారంభంలోనే దాదాపుగా అన్ని రాశుల వారికి అనుకూలంగా శుభ ఫలితాలు. ఇక్కడ విశేషం ఏంటంటే రవి మరియు బుధగ్రహాల యొక్క ప్రభావం చాలా బాగుంది ఈ రాశి వారికి. దానివల్ల అనుకూలవంతమైనటువంటి వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, ఇతరుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు రావడం కానీ, ధనప్రాప్తి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల చూడడం వల్ల ధనయోగం, వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మాతృ సౌఖ్యము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారిక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోరు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం డోరు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక శుభయోగాల పరంపర, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగ లాభం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కాస్త వ్యతిరేకంగా కనబడుతున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఆరోగ్య భంగం, వీరికి లేనిపోని అనవసరపు వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం, వినాశకాలి విపరీత బుద్ధి అనేది కూడా మీకు కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. అతి మాట్లాడడం, అతి చేయడం, వాయు వరుసలు లేనటువంటి ప్రవర్తన మీకు అలా ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రాబ్లం, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఖచ్చితంగా లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లంచాలకి దూరంగా ఉంటే చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. బంధుమిత్రులతో కానీ ఇతరత్ర వ్యక్తులతో కానీ జాగ్రత్తగా మాట్లాడండి. వివాహ సంబంధ చర్చలు ఏమైనా ఉంటే మాత్రం కాస్త రేపటికి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అపవాదులు, కళాకారులకి, క్రీడాకారులకు నష్టము, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు, అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వాన్ని చేయకండి. అనవసరంగా ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, తిరిగి వచ్చే అవకాశం లేదు. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో గొడవ మీకు ఇబ్బంది కలిగించే అవకాశం, ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం, లేదా మీరు పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. జాగ్రత్తగా ఉండండి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ వారికి,
సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి ఇబ్బందులు, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నష్టకాలం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కుటుంబ సభ్యులతో అవమానాలు, చికాకులు, నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. మద్యపాన సేవనం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి కనుక హనుమాన్ చాలీస పారాయణం, భగవద్గీతలో 9, 10, 11, 12 అధ్యాయం చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:31 నుంచి 8:50 మధ్య కాలంలోనూ, తిరిగి సాయంకాలం 5:02 నుంచి 6:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. మీ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ప్రశాంతమైనటువంటి జీవనము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం సాధించవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, శుభయోగాన్ని పొందుకోవడం, ధనవృద్ధి, కార్యసిద్ధి, రుణపీడ పరిహారము, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. వృత్తి ఉద్యోగాదులోను వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ప్రశాంతమైన జీవనం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన యోగం, యజ్ఞయాగాది ఖర్చులు నిర్వహించడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుని అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకె అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ఉద్యోగ లాభం ఉంది. కాకపోతే ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇవన్నీ కూడా ఉద్యోగంలో శుభవార్తలు బ్రహ్మాండంగా వింటారు. కానీ అదే ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అలా ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం, రాబోయేటువంటి రోజుల్లో ప్రమోషన్ కోసం మీ పేరుని నామినేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా తప్పకుండా ఉద్యోగంలో లాభాలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా అనుకూలంగా ఉండడం, విద్యార్థుల విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకాల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, అనుకూలమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు, అంటే కొన్ని పనులు మీకు ఆటోమేటిక్గా అయిపోయేటువంటి శుభతరుణం, అనుకున్నటువంటి అన్ని సాఫీగా సాగిపోతాయి. పెద్దవాళ్ళతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రాజకీయ రంగంలోనూ అనుకూలంతో శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కళాకారులకి క్రీడా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగము, ధనధాన్య వృద్ధి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ప్రమాదకరమైనటువంటి స్థితి కనపడుతోంది. అనవసరమైనటువంటి విభేదాలు, ఘర్షణ వాతావరణం, మన తప్పు లేకపోయినా పక్క వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక దుష్టులకి దూరంగా ఉండండి. నేనేం చెప్తానంటే, అక్కడ ఒక పంది పోతుంది మరకలు అంటించుకొని, ఆ మరకలు అంటించుకున్నటువంటి పంది వెళ్తున్నప్పుడు దూరంగా ఉండడం మంచిది కదా, జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి గొడవలు జరుగుతాయంటే, ఆ మధ్య మనకి భాగ్యనగరంలో ఒక గర్భిణీ స్త్రీ, ఒక అబ్బాయి, ఇద్దరు బండి వెళ్తున్నప్పుడు అవతల వాడెవడో ఒక దుర్మార్గుడు, నికృష్టుడు చేసి ఆ భర్తను కొట్టి ఆ పాప గర్భిణీ స్త్రీ కూడా గాయపరిచాడు. అటువంటి వాడికి నరక ప్రాప్తే, అంత సందేహం లేదు. పక్కన పోలీసులు కూడా ఉన్నారు దాంట్లో. అయినా సరే వాడిని ఏం చేయలేకపోతుంటే వాడికి ఎంత మరక అంటి ఉంటుందో ఆలోచించండి. కాబట్టి అటువంటి మరక అంటుకున్నటువంటి పందులతో మనము దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇవాళ అటువంటిది కూడా మీకు జరిగే అవకాశం ఉంటుంది. కళాకారులకు కానీ, క్రీడాకారులకు కానీ, సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ నష్టాలు పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు పొందుకోవచ్చు. లేనిపోని అనవసరపు వివాదాల్లో ఇరుక్కునే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండుగా పట్టుబడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అటువంటి వ్యాపారాల్లో మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదు, తప్పుడు వ్యక్తులతో భాగస్వామిగా మారకూడదు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆడపిల్లలు షార్ట్ డ్రెస్సులు వేసుకొని పబ్ కల్చర్, మేము బాగా చదువుకున్న వాళ్ళం, బాగా చదువుకున్నాం కాబట్టి మేము బాగా మందు కొట్టవచ్చు, తక్కువ డ్రెస్సులు వేసుకొని ఎక్కువగా మేము బయట తిరగవచ్చును, అది మాకు సొసైటీ మాకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యము అనుకునేటువంటి మూర్ఖపు శిఖామణులకి ఈరోజు అవమానం జరగబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా సరే లేనిపోని అనవసరపు వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం నష్టాన్ని కలిగిస్తుంది. మీ ఉనికిని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. బాబు ఇంత నెగిటివ్ చెప్తావు, నీ ఛానల్ ఎవడు చూస్తాడు? ఇద్దరు చూసినా చాలు, నాకేం ప్రాబ్లం లేదు. ఇద్దరు చూసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ ఇద్దరిట్లో ఒక్కళ్ళు బాగుపడ్డా చాలు నాకు. నా సనాతన ధర్మంలో బాగుపడే వాళ్ళ సంఖ్య పెంచుకుంటూనే వెళ్తాను, వాళ్ళ ధైర్యం నింపే వెళ్తాను నేను. ఇది నేను చేయబోతున్నటువంటి ప్రతిజ్ఞ. కాబట్టి ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండడం చెప్పడం దాని తప్పేం లేదు. జాతకం అందరికీ వర్తిస్తుంది. కానీ ప్రాబ్లం వచ్చేది కొంతమంది కాబట్టి ఆ కొంతమంది రక్షణగా జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, చూద్దాం అంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎక్కడ ఎలా ఉండాలో జాగ్రత్తగా ఉండాలో అలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకో. ఈ రాశి వారికి ఉదయం 7:02 నుంచి 9:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ యోగము, సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం, కాదనుకున్న రాదనుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగ అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చును. సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవచ్చు. నూతన ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా కనబడుతోంది. రోగనాశం, రుణవిమోచనం, ఆనంద యోగం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, క్రిమినల్ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు చాలా మంచి ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, సమస్త రోగనాశనాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి శుభతరుణం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసం,
మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, అలాగే ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. రాజకీయ రంగంలో అనుకూల శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, ధైర్యము, స్థైర్యము. ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని మీ యొక్క అంటే ఒక మంచి వ్యక్తి మీకు శత్రువు అయినప్పటికీ కూడా ఈరోజు మీరు వారిని మిత్రులుగా మారే అవకాశం, మీ యొక్క పాదాల దగ్గర తెచ్చుకునే అవకాశం, అటువంటి స్థాయి మీకు ఈరోజు బాగా కనబడుతుంది. విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, స్థిరత్వాన్ని పొందుకోవడం, అనేకమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు వచ్చే అవకాశం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి పొందుకునే అదృష్టం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాహన యోగము, ప్రశాంత జీవనము, ఉద్యోగ అభివృద్ధి. కొత్త ఉద్యోగ ప్రయత్నం మాత్రం అనుకూలంగా లేదు, కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, శుభయోగం, వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అలాగే సోదరుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్థిరాస్తుల్ని కొనడము, అమ్మడము లేదా స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడము, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ స్టోర్లు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనప్రాప్తి పొందిన అవకాశం. ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, కుటుంబ వృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణము. ముఖ్యమైనటువంటి వస్తువుల్ని కానీ, వ్యక్తుల్ని కానీ, ఆభరణాలు కానీ పోగొట్టుకునే అవకాశం. లేనిపోని అనవసరపు అలవాట్ల వల్ల కాస్త ఆర్థిక నష్టాన్ని, అవమానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు బుధుడు అనేకమైనటువంటి కష్టాల్ని కలిగించే అవకాశం కనపడుతుంది. మాట తీరు బాగాలేకపోవడం, అవతలి వాళ్ళు మీ మాట సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, లేదా మీరు చేసిన పనుల వల్ల వ్యతిరేకత రావడం, అవతల వ్యక్తికి ఆటోమేటిక్గా మీ వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకే మౌనంగా ఉండండి. అనవసరమైన పనులలో జోక్యం చేసుకోకండి. తగుదునమ్మా అని చెప్పేసి ఈ పనిలో మీరు జోక్యం చేసుకుంటే, వేలు పెడితే ప్రమాదం మీకే. ఇక్కడ అవతల వ్యక్తికి జరగబోయే పని కూడా జరగదు. కాబట్టి మీరు మౌనంగా ఉంటూ ఎవరి కర్మ వారిది అనుకునేటువంటినే మంచిది. లేదా అనవసరంగా అవతల వాడి విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ జోక్యం చేసుకుంటే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కళాకారులు, క్రీడాకారుల నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. అంటే మధ్యవర్తిత్వంగా మీరు జోక్యం చేసుకునే అవకాశం, పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ ఇబ్బందులు, కళాకారులు, క్రీడాకారులు నష్టాలు పొందుకోవడం, వాహనాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ఇతరుల వాహనాన్ని నడపకండి, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కోర్టు వరకు సమస్య తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. కోర్టు బయటనే సమస్య పరిష్కారం చేసుకోగలిగితే మంచిది అని గుర్తుపెట్టుకోండి. ఏదేమని రాజువారికి తీవ్రమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టము, నష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి భగవద్గీత పారాయణం శ్రేష్టం, సౌందర్యలహరి పారాయణం శ్రేష్టం. అలాగే ఎవరికైనా పెసర్లు లేదా పెసరపప్పు, పాలు, పెరుగు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతత పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీకు పోటీ ఎవరు లేనటువంటి ప్రయోజనం ఇవాళ. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, నటీనటులకి, దర్శక నిర్మాతలకి, కళాకారులకి, క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు.
విద్యార్థులకు లాభం, ఉద్యోగస్తులకు అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయవచ్చును. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం, వాహన యోగము, విద్యార్థికి మంచి విద్యా సంపూర్ణత, ఉద్యోగంలో అభివృద్ధి పొందిన అవకాశం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి ఆర్థిక లాభం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణజంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లాభాలు బలంగా ఉంటాయి. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, సంపూర్ణటువంటి ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ విదేశీయాన ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వాహన యోగము, ధనయోగము, విద్యాలాభము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, విదేశాల్లో రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే ఈ కార్మికుల సపోర్ట్ వల్ల విదేశాల్లో పరినిమిత్తమై వెళ్ళిన వాళ్ళకి శాశ్వత ఉద్యోగ ప్రాప్తి, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వ్యక్తులకి ఈ లాటరీ ద్వారా కానీ, జూదం ద్వారా కానీ మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి సానుకూల శుభస్థితి. ధనలాభము, వస్తులాభము, వాహన యోగము, విదేశీయానము, ధనాన్ని వృద్ధి పొందుకోవడం, అలాగే ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణజంటకి చాలా మంచి అనుకూలత, గొప్పటి అవకాశాన్ని పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కానీ, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం. లాటరీలు, జూదము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లు కూడా ధనప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభ విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.